బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసుల బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్. రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరికొద్దిసేపట్లో కేజ్రీవాల్ పిటిషన్పై జడ్జి కావేరి భవేజా విచారణ చేపట్టనున్నారు. ఇక కేజ్రీవాల్ పిటిషన్పై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ ఫోన్లో అందిస్తారు. అశోక్ చెప్పండి, ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే అరెస్ట్ అయ్యారు. అయితే రెగ్యులర్ బెయిల్ అలాగే మధ్యంతర బెయిల్ కి పిటిషన్ వేశారు. మరి మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో నుంచి మధ్యంతర బెయిల్ పై ఇప్పుడు బయట ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో మళ్ళీ ఆయన ట్రయల్ కోర్టు అయిన సిబిఐ స్పెషల్ కోర్టు కావేరి కోర్టున ధర్మాసనం ముందు పిటిషన్ దాఖలు చేశారు. నిన్న దానికి సంబంధించిన విచారణ జరిగింది 2 రోజుల క్రితము. సో 2 రోజులు సమయం కావాలని ఈడీ అడిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజుకి కోర్టు వాయిదా వేసింది. మధ్యాహ్నం 2 గంటలకు దీనికి సంబంధించిన కేసు కోర్టు ముందు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైతే గతంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ 2వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం లొంగిపోవాలంటూ ఆయనకు ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి, సో రేపు లొంగిపోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మరో 1 వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సో తనకు అనారోగ్యం ఉంది, అనారోగ్య కారణాల వల్ల హెల్త్ చెకప్లు, మెడికల్ టెస్టులు చేయాల్సి ఉంది కాబట్టి మరో 1 వారం రోజులు పెంచాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు తిరస్కరించింది కాబట్టి ఇప్పుడు ట్రయల్ కోర్టులో ఉంది. ట్రయల్ కోర్టు కూడా మొన్న ఏదైతే కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించింది. ఈ రోజు ఖచ్చితంగా ఈడీ తన వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈడీ వాదనల తర్వాత నెక్స్ట్ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మాత్రం వేచి చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ అశోక్.